హలో నమస్తే. మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మావోయిస్ట్ పార్టీ తీసుకుంది. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నిర్ణయంగా మావోయిస్ట్ పార్టీ తాజా నిర్ణయాన్ని చూడొచ్చు. ఏంటా నిర్ణయం అంటే జనవరి 1 నుంచి కాల్పుల విరమణను స్వచ్ఛందంగా ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. మావోయిస్ట్ పార్టీకి ఈ ఏడాదంతా 2025 అత్యంత గడ్డు కాలంగా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తాం 26 మార్చి ఎండింగ్ నాటికి అంటూ ఒక ప్రకటన చేసింది భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రకటన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టుల ఏరువేత కార్యక్రమమే చేస్తున్నారు. మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో వందల మంది మావోయిస్టులు ఈ ఒక్క సంవత్సరంలోనే చనిపోయారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కీలకమైన నాయకులు, మావోయిస్టు పార్టీకి దిక్సూచిగా ఉన్న అగ్రనాయకులంతా కూడా వరుసగా లొంగిపోతూ రావడం చూసాం. మరికొంతమంది ఎన్కౌంటర్లలో చనిపోవడం కూడా చూస్తూ ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాన్ లాంటి కీలకమైన నేతలు మరణించిన తర్వాత, వాళ్ళ మరణం తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది, మావోయిస్టు పార్టీకి దిక్సూచి ఎవరు, మావోయిస్టు పార్టీ దిశ ఏ రకంగా ఉండబోతుంది ఇలాంటి చర్చ ఉంది. మావోయిస్టు పార్టీకి వాళ్ళు అడవుల్లో ఉండి పేద ప్రజల కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఉద్యమం చేస్తుండొచ్చు కాక, కానీ మామూలు ప్రజల్లో కూడా మావోయిస్టు పార్టీ పట్ల, మావోయిస్టు ఐడియాలజీ పట్ల సానుభూతి ఉంది, మావోయిస్ట్ ఐడియాలజీ పట్ల గౌరవం ఉంది, మావోయిస్ట్ ఐడియాలజీని సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మావోయిస్టుల వల్ల మంచి జరుగుతుంది సమాజానికి అని భావించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు ఉద్యమానికి మద్దతు విస్తృతంగా ఉంది సమాజంలో. సో చట్ట ప్రకారం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, మావోయిస్టులు చేస్తున్న పోరాటానికి సమాజం వైపు నుంచి ఖచ్చితంగా నైతిక మద్దతు ఉంది. హిడ్మా మరణం తర్వాత దేశ రాజధాని కేంద్రంగా హిడ్మాన్ ఒక హీరోగా పోలుస్తూ ప్లకార్డులు పట్టుకొని కొంతమంది యువకులు నిరసన తెలపడం కూడా చూసాం. సో మావోయిస్టు ఉద్యమానికి ఉన్న మద్దతుకి ఇలాంటివి అనేక ఉదాహరణలు మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటన మావోయిస్టు పార్టీ ఇప్పుడు చేసింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎంఎంసీ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన జోనల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. అనంత్ పేరుతో ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన సారాంశం ప్రకారం జనవరి 1 నుంచి కాల్పుల విరమణ చేయబోతున్నాం. కాల్పుల విరమణ చేశామంటే ఉద్యమాన్ని వదిలేసినట్టు కాదు, పేద ప్రజలకు సంబంధించిన సమస్యలను పట్టించుకున్నట్టు కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో యుద్ధం చేసే పరిస్థితి లేదు కాబట్టి సమీక్షించుకునే అవకాశంగా దాన్ని భావిస్తున్నామని చెప్తున్నారు. సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి కూడా నవంబర్ 21న మావోయిస్టు పార్టీ వైపు నుంచి ఒక లేఖ వచ్చింది. అనంత్ పేరుతోటే, ఎంఎంసీ కమిటీ పేరుతోటే లేఖ వచ్చింది. ఆ లేఖలో వాళ్ళు చెప్పిన వాళ్ళు అడిగింది, ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వండి, ఫిబ్రవరి 15 తర్వాత మేము ఒక డెసిషన్ తీసుకుంటాం. పూర్తిగా గతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత సోను దాదా చెప్పినట్లుగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము ముందుకెళ్తాం. మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాల్పులు విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వంతో చర్చలకి సిద్ధంగా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా కాల్పుల విరమణ, తుపాకులు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడున్న వాతావరణంలో అందరం కలిసి ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు కాబట్టి ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వండి. ఫిబ్రవరి 15 తరువాత కేంద్రంతో చర్చలకు, కేంద్రం చెప్పిన ప్రకారం ఈ కాల్పుల విరమణ అంశంలో ముందుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామనే మాట అనంత్ పేరుతో ప్రకటన రూపంలో వచ్చింది నవంబర్ 21వ తారీఖున. సో ఆ ప్రకటన సందర్భంగా మాకు వేరే కమ్యూనికేషన్ లేదు, రేడియో ద్వారా ప్రభుత్వం ఏమనుకుంటోంది, ప్రభుత్వానికి సంబంధించి దీనిపైన ప్రభుత్వం వెర్షన్ ఏంటి అనేది రేడియో ద్వారా సమాచారం అందించండి అంటూ కూడా అనంత్ కోరడం చూసాం. సో తాజాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆ నవంబర్ 21 ప్రకటనకు స్పందన కనిపించలేదు. ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా నవంబర్ 21న ఎంఎంసీ కమిటీ ఇచ్చిన లేఖకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ స్పందించిన దాఖలా కనపడలేదు అఫీషియల్గా ఇప్పటి వరకు. సో ప్రభుత్వాలు స్పందించకపోయినప్పటికీ, ఆ 3 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినప్పటికీ స్వచ్ఛందంగా మావోయిస్టు పార్టీ కమిటీ అనంత్ నేతృత్వంలో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది. తాజా నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 1 నుంచి స్వచ్ఛందంగా కాల్పుల విరమణ చేయబోతున్నామంటూ ప్రకటించారు. సో కాల్పుల విరమణ ప్రకటన తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా లేదా చూడాలి. మొత్తంగా మావోయిస్ట్ పార్టీ అంతా కూడా బయటకు వచ్చేందుకు కాల్పుల విరమణ చేయడానికి సంబంధించి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో గతంలో సోను దాదా లేఖ విడుదల చేసిన సందర్భంగా అది ఆయన లేఖ కాదు, లేకపోతే ఆయన పార్టీ నుంచి బహిష్కరించాము, ఆయనకు పార్టీకి సంబంధం లేదు, ఆయన చేసిన ఈ సూచనని మేము మావోయిస్ట్ పార్టీ తిరస్కరించింది, ఇటువంటి కౌంటర్ లేఖలు మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి కూడా గతంలో రావడం చూసాం. సో ఇప్పుడు అనంత్ పేరుతో ప్రకటన వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి కూడా మరొక ప్రకటన ఏది రాలేదు. మరొక ప్రకటన ఏది కూడా మావోయిస్టు
ప్రతినిధిగా ఉన్న అనంత్ ఇచ్చిన ప్రకటనకి కౌంటర్గా రాలేదు. సేమ్ టైం ప్రభుత్వం వైపు నుంచి కూడా దానికి అనుకూలంగానో దాన్ని సమర్థిస్తున్నట్లు దాన్ని ఆహ్వానిస్తున్నట్లుగానో ఓ ప్రకటన ఏది రాలేదు కాబట్టి సో ఇప్పుడు మావోయిస్టులు స్వచ్ఛందంగానే కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన చేశారు కాబట్టి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. మార్చి 2026 తర్వాత ఈ దేశంలో మావోయిజం ఉండదు, మావోయిస్టులు ఉండరు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దానికి సంబంధించి ఆపరేషన్ కగార్ పేరుతో చాలా వందల మంది ఎన్కౌంటర్లో చనిపోవడం చూస్తున్నాం. సో తాజా ఈ ప్రకటన తర్వాత జనవరి 1 తర్వాత ఇక ఎన్కౌంటర్లు ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. సో కేంద్రం ప్రకటన అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. కేంద్రం ఏం ప్రకటన చేస్తోంది, కేంద్రం ప్రకటన తర్వాత మావోయిస్టుల యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతోంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము స్పందించలేము, మేము పోరాటం చేసే పరిస్థితిలో లేము తరహాలో మావోయిస్ట్ పార్టీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం ముందుకు వస్తే ఆ ప్రభుత్వంతో చర్చలు చేస్తామని చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఆ 3 ప్రభుత్వాలు స్పందిస్తాయా, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంటుందా దీనిపైన అనేది చూడాల్సి ఉంది.